నిన్న ఎలాగూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పలేదు. ఇవాళైనా వెంకీ బావకి నా మనసులో మాటని చెప్పేయాలి. బావా, ఏంటి మా మరదలు నిన్ను ఏడిపిస్తోందా? ఏమ్మా మరదలా, ఏంటి సంగతి? మా బావని ఎవరైనా ఏడిపిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? బావా, నీ పక్కన నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు. అబ్బో, వచ్చిందండి వీర వనిత, హీరో గారిని కాపాడటానికి. అవును, ఏంటి ఈ కొత్త డ్రెస్లు? రేపు జాతర కదా, అందుకే అన్నయ్య మా కోసం అంటే మా ఇద్దరి కోసం ఏరి కోరి స్పెషల్ గా తీసుకొచ్చాడు. చాలా బాగున్నాయి. ఇది అన్నయ్య, నువ్వు కొంచెం ఆగుతావా? అరే చెప్పు, నువ్వు తన కోసం ఏం అవసరం లేదు, నువ్వసలు మాట కూడా మాట్లాడకూడదు. ఏంటి బావా, ఏంటిది? ఏ విద్య, బావనెందుకు చెప్పకుండా ఆపుతున్నావు? అది ఒక సర్ప్రైజ్. కానీ అది నీతో అప్పుడే చెప్పం కదా, ఎప్పుడైనా చెప్పాలి అనిపిస్తే అప్పుడు చూద్దాం. ఏ విద్య, సర్ప్రైజ్ అని చెప్పి అదేంటో చెప్పకపోతే ఎలా? విద్య, ఎందుకే పాపం పద్దున అలా ఆట పట్టిస్తావు? అలా చెప్పండి అత్తయ్య. బావా బావా బావా, అదేంటో చెప్పు బావా. అన్నయ్య, నువ్వు చెప్తే నేను నీతో మాట్లాడను. చెప్పకపోతే నేను కూడా నీతో మాట్లాడను. అన్నయ్య, నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో నువ్వు వాళ్ళ మాట వినాలిప్పుడు. ఇదేం ట్విస్ట్? ఇదే ట్విస్ట్. విద్యానా పద్దునా? విద్య, నాకు నువ్వంటేనే ఇష్టం, అందుకేగా ఈ డ్రెస్ పద్దు కోసం తీసుకొచ్చినా ముందు నీకే ఈ డ్రెస్ ఇచ్చాను. చూసేవా పద్దు, అన్నయ్యకి నేనంటేనే ఇష్టం. బాబా, నా కోసం డ్రెస్ తెచ్చావా? బాబా, నా కోసం డ్రెస్ తెచ్చావా? ఏందన్నా, జైలు నుంచి బయటికి వచ్చి రాగానే గుడికి తీసుకొచ్చావు? మొక్కు తీర్చుకోవడానికా? కాదురా, ఆ అఖిలాండేశ్వరితో లెక్క తేల్చుకోవడానికి. 10 మందిలో నన్ను అవమానించడమే కాకుండా నన్ను జైలుకి పంపించి నన్ను చాలా పెద్ద దెబ్బ కొట్టింది. నాకు తగిలిన దెబ్బకు ఆ అఖిలాండేశ్వరిని 100 రెట్లు చావు దెబ్బ కొట్టాలి. జాతరలోనే చంపేద్దామా? ముసుకేసుకొని కత్తులతో తెగ నరికేద్దామా? నరికితే ఒక్క వెటికి చచ్చుద్ది. దాని చావు అలా ఉండకూడదు, ప్రతిరోజు చస్తూ బ్రతకాలి. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఆ అఖిలాండేశ్వరి కూతుర్ని రాక్షస వివాహం చేసుకోబోతున్నా. పబ్లిక్గా దాన్ని మెల్లో తాలి కట్టిన తర్వాత చచ్చినట్టు అది నన్ను అల్లుడిగా ఒప్పుకోవాల్సిందే. అప్పుడు చూపిస్తా. అమ్మా అఖిలమ్మ, పబ్లిక్లో నీ పర్ఫార్మెన్స్కి మంచి మార్కులే పడుతున్నాయి. మీరందరూ వచ్చుండారు కదా కుటుంబాలతో. సెల్ఫీ మేడం. ఓ రారా. ఇదిగో అమ్మి, ఈ ఫోటో సోషల్ మీడియాలో పెడతావేమో, కాబోయే ఎమ్మెల్యే గారితో సరదాగా అని టైటిల్ పెట్టు, సరేనా? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఏమండి, ఆ డంక ఎప్పుడూ గుళ్ళోనే ఉంటుంది, ఎవ్వరూ దీన్ని మోగించరెందుకు?
ఎవరు మోగించపోతేనేం మనం మోగిద్దాం. ఆ, అట్నే మంచిది. మనం వెళ్దాం పదండి. రేయ్ ఆ, సర్లే, ఫోటోలన్నీ బాగా రావాలా. ఎందుకు డంకా దగ్గరికి వెళ్ళావు? డంకా మోగిద్దామని తాతగారు. ఆ డంకా ఎవరు పడితే వాళ్ళు మోగించకూడదు. దానికంటూ ఒక చరిత్ర ఉంది. అది మా వంశస్థులు మాత్రమే మోగించవలసిన డంకా. దీన్నిక్కడ మేము మోగిస్తే అక్కడ అమ్మవారి దగ్గరున్న అఖండ దీపం దానంతటదే వెలుగుతుంది. ఈ తంతు మా పూర్వీకుల దగ్గర నుంచి నా వరకు కొనసాగింది. నా కొడుకు మరణంతో ఆగిపోయింది. ఇక ముందుకు కొనసాగాలంటే తిరిగి నా మనవడే వచ్చి ఈ డంకా మోగిస్తే గాని ఆ అఖండ దీపం వెలగదు. చాలండి తాతగారు, మీరు మీ చందమామ కథలు. డంకా మోగిస్తే దీపం వెలగడం ఏంటి? విడ్డూరం కాకపోతేనా?